వ్లాగ్స్ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు వ్లాగ్స్. నేనైతే ఇవాళ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట. బర్త్డే రోజు ఓపెన్ చేశాను కదా, అన్బాక్సింగ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఆ గిఫ్ట్స్ ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఆ గిఫ్ట్స్ ఏంటంటే ఇవన్నమాట. ఇంకా మీరు ఎవరైనా నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఇన్స్టా 360 Flow 2 Pro స్మార్ట్ ఫోన్ స్టెబిలైజర్ అనమాట. సో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓపెన్ చేసేద్దాం. ఇంకా ఓపెన్ అనేసి ఉంది. సో మెల్లిగా ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ దీనికంతా కవర్ ఉంది. అసలు ప్యాకింగ్ మాత్రం మామూలుగా లేదు. బాక్స్ ఓపెన్ చేయగానే అన్నీ అయితే ఆర్గనైజ్డ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇన్స్టా 360 Flow 2 Proలో ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయో చూద్దాం. వావ్, ఫైనల్లీ ఇదే అన్నమాట. చాలా ఉన్నాయి. ఇన్స్టా 360 Flow 2 Pro ఇది చూడండి. అంటే ఈ ఇన్స్టా 360కి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇందులో అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇలా మొత్తం ఇచ్చారు. ఇవన్నీ చదవాలి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి పౌచ్ ఇచ్చారు. పౌచ్ చూడండి, ఇన్స్టా 360 అనేసి ఉంది. ఈ గింబల్ పెట్టుకోవడానికి. ఇంకా ఇవి వచ్చేసి అన్ని మాన్యువల్స్ ఇచ్చారనమాట. వారంటీ కార్డు, ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్ అని, ఇవన్నీ మాన్యువల్స్, సేఫ్టీ గైడ్ లైన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఏముందంటే కేబుల్ ఇచ్చారు. సో ఇవన్నమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి గింబల్ ఓపెన్ చేద్దాం. వావ్, గింబల్ చూడండి ఎలా ఉందో. భలే ఉందో అసలు. షైనింగ్ వస్తుంది, కొత్తది కదా. ఆల్రెడీ రొటేట్ అవుతుంది చూడండి. జస్ట్ హోల్డ్ చేశాను అంతే. చూడండి ఎలా రొటేట్ అవుతుందో. ఇది 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మొబైల్ కనెక్ట్ చేద్దాము. యాక్చువల్గా దీనికి యాప్ ఉంటుంది అనమాట. మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టా 360 అనేది యాప్ నేను ఇంకా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోలేదు. జస్ట్ ఇప్పుడే అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా. సో నార్మల్గా మొబైల్ పెడతాను. ఇంకొక మొబైల్ తీసుకురావాలి నేను. సో ఇది వచ్చేసి అయితే మ్యాగ్నెటిక్ క్లాంప్ అంట. సో ఇదైతే మనం మొబైల్కి ఫిక్స్ చేయాలన్నమాట ఇలా. సో ఇలా ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత సో ఈ గింబెల్కి అయితే కవర్ ఇంకా నేను తీయలేదు. మెరిసిపోతుంది అసలు, కొత్తది కదా. మొబైల్ కి మ్యాగ్నెటిక్ క్లాంప్ ఫిక్స్ చేశాను. నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్ కి, గింబల్ మ్యాగ్నెట్ కి పెట్టేసేయాలన్నమాట ఆటోమేటిక్ గా. చూడండి, సో ఇలా అయితే వెళ్తుంది అనమాట. ఇది ఇన్స్టాల్ చేస్తేనే ఆటోమేటిక్ గా రొటేట్ అవుతా ఉంటది 360 degrees లో. ఇప్పుడు ఇది మాన్యువల్ గా ఉందన్నమాట మొబైల్. సో నా దానిలో iPhone 13 Pro Max లో ఇన్స్టా 360 యాప్ ఇన్స్టాల్ చేస్తే ఈజీగా ఇంకా రొటేట్ అవుతా ఉంటది. ఇంకా దీనిలో అయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. నాకైతే అసలు భలే నచ్చింది. ఇది చూస్తే ఇలా ఉంది కదా గింబల్. ఇందులో అన్ని ఇన్బిల్టే అనమాట. ఇక్కడైతే స్టాండ్స్ వచ్చాయి. ఇక్కడేం కనిపించట్లేదు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి స్టాండ్. ఈ గింబల్ ని ఇలా పెడతాను. ఇక్కడ ఏముందనంటే storing Flow 2 Pro in the carry bag is recommended in order to prevent the gimbal becoming discolored. ఇది వైట్ కలర్ కదా. సో దీనికి ఖచ్చితంగా క్యారీ బ్యాగ్ అవసరం అంట. అందుకనేసి ఇచ్చారు కదా ఈ క్యారీ బ్యాగ్, ఇందులో క్యారీ చేయమనేసి. వైట్ ఉంటే మోస్ట్లీ గింబల్స్ అనేటివి అయితే బ్లాక్ ఉంటాయి, వైట్ ఉంటది. కానీ ఇందులో అయితే మా హస్బెండ్ ఇచ్చిన తర్వాత అడిగాను, అబ్బో వైట్ కలర్ అనేసి అన్నాను అనమాట. ఎందుకంటే నాది నార్మల్ గింబల్ బ్లాక్ కలర్, సో ఇందులో వైటే ఉంది అనేసి చెప్పారు మా హస్బెండ్.
సో ఇంకేం చేయలేం కదా, ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇంకా ఈ స్టాండ్స్ ని లోపలికి పెట్టేద్దాం. మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇంకా చూడండి, నేను మోస్ట్లీ సోలో వీడియోస్ తీసుకుంటాను అనమాట, నాకు నేనే తీసుకుంటాను. ఇందులో సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది, ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. వావ్, చూడండి సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది అనమాట. అన్ని ఇన్బిల్టే. ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ అనేది ఉందన్నమాట, ఇక్కడే ఉంది ఆన్ ఆఫ్ అనమాట. అన్ని ఆప్షన్స్ మాత్రం అసలు ఎంత బాగున్నాయో, ఫీచర్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. సెల్ఫీ స్టిక్ ని క్లోజ్ చేస్తాను. సో అదనమాట, మొబైల్ ఇన్స్టా 360 యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా ఈజీగా పేర్ చేయొచ్చు అనమాట బ్లూటూత్ కనెక్షన్ తోటి. సో అప్పుడైతే ఇంకా ఆటోమేటిక్ గా మొబైల్ 360 డిగ్రీస్ లో తిరుగుతూ ఉంటది, ఇప్పుడైతే ఇంకా కష్టం కదా. సో ఇది మాన్యువల్ గా ఉందన్నమాట. ఒక్కసారి మొబైల్ కనెక్ట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవుతుంది అనమాట. మనిషి ఎటు వెళ్తే అటు తిరుగుతూ ఉంటుంది 360 డిగ్రీస్ లో. అంటే జూమింగ్ చాలా, ట్రాకింగ్ అయితే చాలా బాగుంటది అనేసి అంటే ఇక్కడ చదివాను అనమాట నేను. ఎలాగో ఇప్పుడు నాకు గింబల్ వచ్చింది కదా, సో దీంతోనే నేను అన్ని వీడియోస్ షూట్ చేస్తాను. మీరు చూడండి, అంటే షేకింగ్ అనేది ఉండదు అనమాట. ఆటోమేటిక్ గా ఇంకా మనిషి ఎటు వెళ్తే అటు డిటెక్ట్ అవుతూ ఉంటది. నాకైతే ఈ ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్, లవ్ యూ. అసలు మా హస్బెండ్ అయితే అసలు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారో నాకైతే. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నిజంగా. అంటే చూస్తూ ఉంటారు, నేను స్టాండ్ అటు పెట్టుకోవడం ఇటు పెట్టుకోవడం వీడియోస్ తీస్తూ ఉంటే నేనే వీడియోస్ షూట్ చేసుకుంటాను, ఎవరి హెల్ప్ తీసుకోను. మా హస్బెండ్ ఆఫీస్ వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనే చేసుకుంటాను అనమాట. సో నాకు కొంచెం కష్టమవుతుంది, కానీ నేను ఎప్పుడు అనలేదు మా హస్బెండ్తో. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కానీ ఒక్కసారి 2 సార్లు తీస్తారు కదా, ఇంకా ఎప్పుడు అడిగితే మనకి మంచిగా అనిపించదు, వాళ్ళకు కొంచెం ఇబ్బందే కదా. సో అదనమాట. సో ఇది వచ్చేసి కేబుల్ అని చెప్పాను కదా, ఇది USB-C to USB-A ఛార్జ్ కేబుల్ అనమాట. ఇక్కడ 2 పిన్స్ ఇచ్చారు గింబల్ కి. ఇక్కడ ఒక పిన్ ఉంది, అలానే ఇక్కడ కూడా ఒక పిన్ ఉంది అనమాట. ఇది వచ్చేసి ఇన్, ఇది వచ్చేసి అవుట్ అనమాట. ఈ కేబుల్ ని ఇక్కడ నుండి ఇక్కడికి కనెక్ట్ చేసేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, దీంతో మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకోవడం ఏంటి అనేసి. ఇది పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. దీనికి మనం ముందు ఛార్జింగ్ పెట్టాలి, దీనికి ఖచ్చితంగా ఎప్పుడు ఛార్జింగ్ ఉండాలన్నమాట. అంటే వీడియోస్ తీసేటప్పుడు మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి మన మొబైల్లో, ఇది యూజ్ అవుద్ది అనమాట. సో ఇది పవర్ బ్యాంక్ లా కూడా యూజ్ అవుద్ది. దీనికి మనం అయితే ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇది మంచిగా పనిచేస్తుంది. ఇంకా ఫోల్డబుల్ గా మనకి కావాలి అంటే మాత్రం ఇలా క్లోజ్ చేయాలన్నమాట. సో గింబల్ అయితే క్లోజ్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా గిఫ్ట్, అది ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను. వావ్, ఇన్స్టా 360 ట్రాకర్ అనమాట. సో ఈ ట్రాకర్ మాత్రం భలే ఉంది, ఎంత చిన్నగా ఉందో అసలు. ఇంకా AI విజువల్ రికగ్నిషన్ అనమాట. పర్సన్ ఎక్కడుంటే అక్కడికి ట్రాక్ చేస్తూ ఉంటది, చూడండి. వావ్, సో ఇదైతే ఎప్పుడు ఇంకా ట్రాక్ చేస్తూ ఉంటది అనమాట. ఇంకా మనం ఊరికే బటన్ ప్రెస్ చేయడం అది ఇది అంత అవసరం లేదు. సో ఈ AI ట్రాకర్ గింబల్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా పామ్ గెస్చర్స్ అనమాట. మన హ్యాండ్ ఇలా అంటే ఇంకా డిటెక్ట్ అవుతా ఉంటది. సో స్టార్ట్ అండ్ స్టాప్ ట్రాకింగ్ అనమాట. నాకైతే ఫైనల్ గా చాలా బాగా నచ్చింది.